జగన్ పరిపాలన బాగుంది. జగన్ పరిపాలన ఇది వరకు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అప్పుడు ఎవరికి అందలేదు, ఇప్పుడు ఎవరికి అందలేదు. అప్పుడు ఎవరికి అందలేదు, ఇప్పుడు అందుతుంది. అందుతుండే మంచి బీద వాళ్ళకి అందుతున్నాయి, పేద వాళ్ళకి అందుతున్నాయి. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి అసలు? ఏం తేడా అంటే మంచి చేసినాడు అంటే మంచి చేసినాడు. 3 రాజధానులు ఉంటాయి కదా, 3 రాజధానులు ఉంటేనే మంచిగా అభివృద్ధి అవుతుంది. 3 రాయలసీమ కూడా రాజధాని ఉంటే అభివృద్ధి అవుతుంది. మాకు కూడా రాయలసీమ అభివృద్ధి అంతే మా కోరిక. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా నాకు ఒక అవకాశం ఇవ్వమంటున్నాడు కదా, అదేమి చెప్పలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి జగన్ ఓడిస్తామంటాడు, సాధ్యమైన జరుగుతుంది? అది ఏమేమి చెప్పలేము, అంత భగవంతుడు దానికి ఏం చేయలేదు, ఏమేం చేయలేదు. ఇద్దరు పరిపాలన బాగలేదు. ఎవరన్నా మరి కొత్త వాళ్ళు వస్తే బాగుంటుందా మరి నాయకుడు? ఎవరు వద్దు, మనమే ప్రజలు ఉంటే మేలు. ప్రజలు ఉంటేనే ప్రజాస్వామ్య దేశం కదా ఇది. ప్రజలే పరిపాలించుకోవాలా, ప్రజలే బతక. అంటే బట్ట ఉతికినుందే వాంది బట్ట, దున్నిందే పొలం. అది స్వార్థం అంటే. స్వార్థం ఉండదు కదా. ఇప్పుడు నా పొలం ఉంది, నేను దున్నుకుంటే నాకు ఆదాయం వస్తుంది. నేను సాగులో అనుకో, నేను బట్టలు ఉతుకుంటే నాకే ఆదాయం వస్తుంది. అట్లా ఉండాలా. రాజకీయ నాయకులు ఏం చేస్తారు? ఎమ్మెల్యేలు పంచుకోవాలా, మినిస్టర్లు పంచుకోవాలా, వీళ్ళు పంచుకోవాలి. మళ్ళీ రాజధానికి కోర్సు పెట్టాలా, వాళ్ళకు ఉండాలా. ఇవన్నీ అవసరమా? మళ్ళీ ప్రజాస్వామ్య దేశమా మనది వాళ్ళది దేశమా? ప్రజాస్వామ్య దేశమే కదా, ప్రజలే పరిపాలించగలరు కదా. మన మాట ఎవరు వింటారు? పోలీసు వాళ్ళు వినరు, లాయర్లు వినరు, మీరు వినరు, లాస్ట్కు రిపోర్టర్లు వినరు కదా. మళ్ళా ప్రజాస్వామ్య దేశమే కరెక్ట్. ఇప్పుడు ఇదివరకు చంద్రబాబు నాయుడు పరిపాలనకి ఇప్పుడు జగన్ పరిపాలనకి ఏమైనా తేడా తెలుస్తుంది? అప్పటికి ఉంది కదా బాబు. చంద్రబాబు నాయుడు ఈ నంద్యాలలో ఎంపీ ఎస్పీలు ఉండే, డబ్బా 50 రూపాయలు పెట్టినాడు. 50 రూపాయలు తాగి 500 సంపాదించినాడు. పాపం 2 పూట్ల మంది తాగి 400 వాని భార్య పిల్లలకి ఇస్తున్నాడు. జగన్ వచ్చినాక దాన్ని 200 చేసినాడు. వాని భార్య పిల్లలకి మొట్ట పెడతాడు? పెట్టలేడు. ఇది మేలా అది మేలా? అంటే మందు అసలు నిషేధం చేస్తే అది వ్యసనము. నిషేధం అంటే ఎవరి సొమ్ము? ప్రభుత్వానికి ఆదాయం ఇదే. ఇప్పుడు పొలిటికల్ లీడర్ బతకాలన్నా, ప్రభుత్వ సంస్థ బతకాలన్నా ప్రజలు చేసేదానికి ఆదాయం వస్తుంది. లేని ఇట్లా ప్రభుత్వానికి ఏమి ఇన్కమ్ ఉంది? గుట్కాల వల్ల, మట్కాల వల్ల, జూదం వల్ల, పోలీసు వాళ్ళు బతకాలకున్నా, వీళ్ళు బతకాలకున్నా అందరూ ఇదే ఆదాయం. ఇది లేకుండా ప్రభుత్వాలు ఏడు సంపాదించుకుంటారు. మరి అప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన లేవా? ఉంది, ఎందుకు లేవు? కానీ ఇంత సడలింపులు లేవు. ఇసుకే ఫ్రీ, క్లబ్బులు ఫ్రీ, ఇస్పడాకులు ఆడడానికి కూడా. మట్కా ఉంది, వాళ్ళకు ఇన్కమ్ అది ఉంది ఫ్రీ. ఇంత టైట్ లేదు. ఇప్పుడు మొత్తం ఉంది కదా, మీకు తెలుసు కదా. ఆల్రెడీ క్లబ్బులు ఉన్నాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. మళ్ళా అదే విధంగా చూస్తే పవన్ కళ్యాణ్ కూడా నాకు ఒక అవకాశం ఇవ్వమంటున్నాడు కదా. అది ఆయన పరిపాలన లేడు, రాజకీయంలో రాలేదు. ఏమంటే సినీ యాక్టర్ అప్పుడు 82లో రామారావు వచ్చినట్టు ఇప్పుడు ఆయన కూడా రావాలనుకుంటున్నాడు. అంతవరకే. అప్పుడు ప్రాంతీయ పార్టీలు లేవు 82లో. ముఖ్యమంత్రి 82లో ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం అని పెట్టి 83లో ముఖ్యమంత్రి అయినాడు. అలాగే ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు ఈయన కూడా జనసేన పార్టీ పెట్టి రావాలని తప్పేముంది, దాంట్లో తప్పేం లేదు. ఇప్పుడు అదే విధంగా చూస్తే కేసీఆర్ కూడా బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి. అది తెలంగాణ బాబు, అంత మనకు అవసరం ఏముంది? లేదు, ఇక్కడ కూడా ఇప్పుడు మోడీకి పోటీగా ప్రధానిగా పోటీ చేయబోతున్నాడు. ఇక్కడ కూడా నిలబెడుతున్నాడు. నంద్యాలలో కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు నిలబెడుతున్నాడు. ఎవరు? కేసీఆర్. తెలంగాణకు మనకి ఇప్పుడు ఏం పొత్తు లేదు కదా బాబు. తెలంగాణ కాదు అంటే తెలంగాణ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీగా మారింది కదా. అట్లనా? అంటే అవగాహన మనకు లేదు. ఇక్కడ అంటే తెలుగుదేశం తెలుసు, వైఎస్ఆర్ తెలుసు, అది మనకు అవగాహన లేదు దాని గురించి. మరి రాష్ట్రంలో ప్రధాని ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? ప్రధానమంత్రి. ఇక్కడ వాళ్ళకే మనకు గతి లేదు చెప్పని. ఇంకా ప్రధానమంత్రి ఎవరు వస్తారంటే మనం చెప్పు. ప్రధానమంత్రి రావాలంటే మన ఉద్దేశంలో ఇంకా వాళ్ళు ఈమె మమతా బెనర్జీ రావాలి. పశ్చిమ బెంగాల్ దీది టైగర్ బాగుంటుంది. మహాభసంగా మనోత్తమరాలు పశ్చిమ బెంగాల్ దీది. ఇప్పుడున్న ప్రధాని ఎవరు? చాయ్ వాలా, టీ. ఇప్పుడు దీది వస్తే ఉంటుంది. దీది అంటే అక్క తమ్ముళ్ళకు సాగుతుంది, అందరికి సాగుతుంది. మరి నెక్స్ట్ ఇక్కడ సీఎం ఎవరైతే బాగుంటుంది?
సీఎం అంటే ప్రజలు నమ్మనికి లేదు బాబు. నమ్మడానికి లేదు. రాత్రికి 2000 వాళ్ళు ఇస్తే వీళ్ళకి మారిపోతారు, 10,000 ఇంటికి ఇస్తే వాళ్ళు మారిపోతారు. అంటే డబ్బు తీసుకొని ఓటేస్తే మంచిదా, నిజమైన నాయకుడిని చూసి ఓటేస్తే మంచిదా? అది లేదు కదా ప్రజాస్వామ్య దేశంలో. డబ్బు లేనిది పని జరగదు, మందు లేనిది పని జరగదు, బిర్యానీ లేనిది పని జరగదు. కాబట్టి ఎప్పటికీ ఇది అమ్ముడు పోవాల్సిందే. ప్రజాస్వామ్య దేశం లేనప్పుడు అమ్ముడు పోవాల్సిందే అని. నా ఇంట్లో 5 ఉన్నాయి సార్, ఏం మాకు ఇవ్వకుండా పోయినారు, వేస్తామ్మా, మీ ఆయనకు 2 క్వార్టర్లు బిర్యానీ, మీకు 10,000 అయిపోయింది. సినిమాలో అవకాశాలు రాజకీయాలు నాకు ముఖ్యమంత్రికి ఒక అవకాశం ఇవ్వమంటున్నాడుగా, ఇవ్వాలంటే వద్దంట? ఐడియా లేదు. జగన్ ఇంకా పరిపాలన అయితే మాకెవరికి ఇంకా నచ్చలేదు, రైతులకు ఇంకా నష్టమే. ఇంకా ఇలా మేమైతే ఇంకా గౌండా పనికి పోతాం, అందరికీ నష్టమే అన్న. జగన్ వల్ల ఏ ఉపయోగం లేదు. చంద్రబాబు అన్న అయితే ఉన్నప్పుడన్నా అంత అప్పులు రుణమాఫీ చేసేటోళ్ళు ఏదో రైతులు కూడా ఆల్రెడీ రైతు అది ఇది పెట్టాడు ఆల్రెడీ. ఏం పెట్టాడన్న ఒక విషయం చెప్తాను చూడు. జగన్ అన్న వచ్చినాక ఏదేది పెరిగింది, పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది, ఆఖరికి సరుకులు పెరిగినాయి. రైతులకు రుణమాఫీ లేదు. ఇంకోటి అడుగు మందు పై మందు వేలల్లో చెప్తున్నారు. వాళ్ళు రైతుల పండియాలన్నా మందు తాగి చావాలన్నా. ఏ విషయం అన్నా జగన్ వచ్చాక అన్నీ పెరిగినాయి. ఆయిల్ తినే ఫుడ్ కానుంచి మొత్తం పెరిగినాయి అన్నా. ఇంకోటి మాది ఫస్ట్ ఇంకా గోరకల్ తాండా మాది. గోరకల్ తాండా నుంచి జగన్ అదే వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ అయితే మాకు పాణ్యం పక్కన రాంభూపాల్ రెడ్డి కాటసాని రాంభూపాల్ రెడ్డి తాండాన్ని ఇచ్చినాడు. అంటే మేము చిన్నప్పుడు మా ఇల్లు పొలాలు వదిలేసి వచ్చింటే ఒక ఎకరాకి 50,000 60,000తో వచ్చాడు అప్పట్లో. కానీ ఇక్కడ వచ్చినాక గౌండ పని పోయి బతుకుతున్నాం. ఏదో చంద్రబాబు గౌరీ సార్తో రికమెండేషన్ తీసుకొని గోరకంటి రిజర్వ్ చేపల పట్టి బతుకుతున్నాం అన్న. కానీ జగన్ అన్న వల్ల ఒక ముసలోళ్ళకు కుంటోళ్ళకు గుడ్డోళ్ళకు జగన్ అది పింఛన్ ఇస్తున్నాడు తప్ప వాలంటరీ సచివాలయం ఇదంతా వేస్ట్ ఏం ఉపయోగం లేదు. ప్రతి ఒక్కటి రేటే. ఇప్పుడు కూరగాయలు కానీ ఇంకా పెట్రోలు డీజిల్ మొత్తం ఇంకా రేట్లే ఉన్నాయన్న. ఏం లాభం? మాది గోరకల్ తాండా నుంచి వచ్చాం, మాకేమి ఇచ్చాడన్న. ఇప్పుడు మా నాయన వాళ్ళకు 5 సెంట్లు స్థలాలు ఇచ్చారు, వాళ్ళకు ఉంది. కానీ మేము చిన్నప్పుడు వచ్చాం, కానీ మాకు లేదు కదా. రేపొద్దు 1 సెంటు వచ్చేసి 20-30 లక్షలు అని అంటున్నారు. మేము ఎలా బతకాలా? అంటే మా నాయన వాళ్ళకి ఇల్లు ఇచ్చాడు, కానీ మాకు లేదే. ఇప్పుడు మేము ఎలా బతకాలన్నా? ఏదో ఈడికి వచ్చినాక వాళ్ళ కాళ్ళు పట్టుకొని కాళ్ళు పట్టుకొని అపార్ట్మెంట్లో ఏది ఎత్తమని ఎత్తుతున్నాం. వచ్చేది ఎంత 400 సారేమో రేట్లు పెంచాడు. మేము ఎలా బతకాలా? ఏం పరిపాలన? చిన్న పిల్లల కానుంచి ప్రైవేట్ దాంట్లో ఫీజే, ఏ దాంట్లో గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయి కదా, గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయి. అమ్మఒడి అని ఎన్ని పెట్టాడు కదా. అమ్మఒడి పెట్టాడన్నా, ఇలా పెడుతున్నాడు అలా తీసుకుంటాడు. ఏదో ఇంటి పన్ను అంట, చెత్త పన్ను అంట, ఇలా పెడుతున్నాడు అలా తీసుకున్నాడు. ఈ అమ్మఒడి అని అంటున్నారు. అన్ని రేట్లేమో అన్నీ పెంచినాడు. ఇప్పుడేమి ఇస్తున్నాడు మాకు? ఏం లాభం ఉంది? కాబట్టి ఎవరు వస్తే ఈసారి బాగుంటుంది అనుకుంటున్నాను. చంద్రబాబు వస్తే బాగుంటుంది. మరి పవన్ కళ్యాణ్ కూడా నాకు ఒక అవకాశం ఇవ్వమంటున్నాడు కదా. పవన్ కళ్యాణ్ సార్ గురించి అయితే మేమైతే చూడలేదు, కానీ వస్తాడో రాడో మాకైతే ఇంకా తెలియదు. కానీ ఇప్పటికి మాకైతే ఇంతకుముందు చంద్రబాబు సార్ వచ్చాడు కాబట్టి మేలైంది. మళ్ళీ ఎవరు వస్తారో ఎవరు పోయేదో మాకైతే తెలియదు. మేము ఉన్న విషయం చెప్పాం. మీకు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? మాకు ఇంకా చంద్రబాబు సారే రావాలి. చంద్రబాబు పరిపాలన బాగుంది. చంద్రబాబు పరిపాలన అంటే ఏంటి? దానికి దీనికి తేడాలు ఏమన్నా తెలుస్తుంది? ఇతను ఎక్కిన కాడ నుంచి ఫస్ట్ ఇసుక మీద పడినాడు. గౌండాలో ఇప్పుడు బిల్డింగ్ కన్స్ట్రక్ట్ జరిగితే ఆ బిల్డింగ్ వరకుతో ఎంతమంది బతుకుతారు. ప్లంబర్ కానీ, వైరింగ్ వాళ్ళు కానీ, కరెంటు వాళ్ళు కానీ, వాకిళ్ళు కానీ అందరికీ పని లేకుండా చేసేసాడు ఒక సంవత్సరం.
ఒక 8 నెలల పాటు ఇసుకతో దూరం చేసినాడు. తర్వాత మళ్ళీ లాక్డౌన్ ఆయన వచ్చినాక నిందాలకి కరోనా వచ్చింది. ఆయన ఏమని ఎక్కినాడు కరోనాతో, ఒక 2 సంవత్సరంన్నర ఆగించినాడు. ఇసుక బంద్ చేసి 1 సంవత్సరం ఆఫ్ చేసినాడు. మొత్తం 2.5 సంవత్సరాలు ఆయన చేసిన 3.5 సంవత్సరాలలో 2.5 సంవత్సరాలు ఆయన పరిపాలన ప్రజలకు ఏమంతగా పెద్దగా అనిపించాల. ఇప్పుడు నెక్స్ట్ మరి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నెక్స్ట్ అందరికీ అవకాశం ఇస్తానంటే జనసేన అవకాశం ఇవ్వాలని. జనసేన వస్తే బాగుంటుంది. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి జగన్ ఓడిస్తే ఎవరు గెలుస్తారు? ఓడించే అవకాశం ఉంది ఇద్దరు కలిస్తే? ఖచ్చితంగా. అప్పుడు ఎవరు సీఎంగా ఉండాలి అంటే వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారు మనకి. ఇప్పుడు వాళ్ళిద్దరు పోటీ చేస్తున్నారు సీఎంలుగా. అతని దగ్గర ఒక 2 ఎమ్మెల్యే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర ఒక 2 ఎమ్మెల్యేలు ఎగస్తున్నా ఆయన గెలిచినట్టే. ఇప్పుడు ఇతను గెలిచినా ఈయన గెలిచినట్టే. కానీ వాళ్ళిద్దరూ ఒకటే చేస్తారో పోటీ, లేక సపరేటే పోటీ చేస్తారో అది ఇంకా తెలియదు. ఇక్కడ అఖిలప్రియ గురించి నిన్న ఇంత చేసింది కదా, ఏమన్నా అయ్యే అవకాశం ఉంది? ఇక్కడ గెలిచే అవకాశం ఉంది? ఖచ్చితంగా గెలుస్తారు. అఖిలప్రియ గెలుస్తారా? ఖచ్చితంగా. ఇప్పుడు వీళ్ళు గెలిచినా వీళ్ళు 3 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు వీళ్ళు అభివృద్ధి ఏం చేశారు? ఇప్పుడు నంద్యాలను జిల్లాగా ప్రకటించారు. జిల్లా అయిన తర్వాత ఇక్కడ అభివృద్ధి ఏముంది? కాబట్టి ఈసారి అఖిలప్రియ వచ్చే అవకాశం ఖచ్చితంగా. ఇక్కడ అయితే భూమా బ్రహ్మాందరెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారు.